ఒక వారం రోజులుగా నా మీద కొన్ని ఛానళ్లు కానీ పేపర్లు కానీ కొంతమంది కానీ రకరకాలు మాట్లాడటం జరుగుతూ ఉంది. శ్రీకాంత్ రెడ్డి ఒక కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చాడు. ఆ కన్ఫెషన్ రిపోర్ట్లో శ్రీకాంత్ రెడ్డి నేను కలిసి చేశాము, కొన్ని ఆస్తులు పెట్టారు. ఆ ఆస్తులు ఈ క్వార్ట్స్ లో వచ్చిన డబ్బులతో శ్రీకాంత్ రెడ్డి నా బినామీ అని చెప్పి కొన్నారు అని చెప్పడం కూడా జరిగింది. నిజంగా పోలీసులు గాని లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పాపం ఆ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నాయకులకు గాని ఒక కన్ఫెషన్ రిపోర్ట్ రాయించేటప్పుడు కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చి బలవంతంగా సంతకం జడ్జి ముందు కూడా చెప్పడం జరిగింది. ఏ విధంగా సంతకం పెట్టి రాయించేటప్పుడు కనీసం నిజాలు లేదంటే వాస్తవానికి దగ్గరగా అయినా ఒక రిపోర్ట్ రాయించాలి. రెండోది శ్రీకాంత్ రెడ్డికి సంబంధించిన 3 ఆస్తులు రాశారు. హైదరాబాద్, నాయుడుపేట, గూడూరుకి సంబంధించి నా బినామీ అని రాస్తూనే ఉన్నారు. పాపం ఈ క్వార్ట్స్ డబ్బులు తీసుకుని వచ్చి పెట్టాడంట. సరే 2023 ఆగస్టులో నుంచి క్వార్ట్స్ మొదలు పెట్టారు, 7 నుంచి డబ్బులు అన్నారు. కానీ వాళ్ళు పాపం కనీసం డేటానా సరిగ్గా తెచ్చుకోవాలి. ఆ శ్రీకాంత్ రెడ్డి వాళ్ళు చెప్తున్న నాయుడుపేట ఎప్పుడు రిజిస్టర్ అయింది? 2022 ఆగస్టులో. హైదరాబాద్ చూపించిన వాళ్ళ స్థలం అసలు లేనే లేదు. గూడూరుకు సంబంధించిన స్థలంలో 4 పార్ట్నర్స్ ఉన్నారు. దాంట్లో వాళ్ళందరూ కూడా విజయవాడకు సంబంధించిన ఒక పెద్ద డాక్టరు, ఇంకొక ఆయన 10 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఆయన, వీళ్ళందరూ కలిసి చేశారు. ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే 23లో మేము డిసెంబర్లోనో ఫిబ్రవరిలోనో ఆగస్టులోనో చెప్తున్నాం మేము వ్యాపారం చేసి పెట్టాము. ఇప్పుడు డబ్బులు తీసుకొచ్చి 22లో కొన్నానా అంటే ఇదేమన్నా అరే 23లో డబ్బులు వచ్చినాయి, టైం ట్రావెల్ ఆదిత్య 3 సిగ్నల్ ఒక టైం మిషన్ కి వెనక్కి వెళ్లి నేను అప్పుడు కొన్నామా? అర్థం కావట్లే. ఇది నేను వెళ్ళిన మాట వాస్తవం, తిరిగిన మాట వాస్తవం. ఏదో ఒకటి ట్రేడింగ్ గీడింగ్ చేసుకుందాం, బండి నడవాలి కదా అని. అంటే తప్పలేదు కదా. పెట్టుబడిలే నేను పెట్టలా, అది కూడా తప్ప. ఖాళీగా ఉన్నా, ఓడిపి ఉన్నా, నేనే జగన్మోహన్ దగ్గరికి వెళ్ళి టైం అడిగాను. నాకు 2-3 సంవత్సరాలు టైం ఏంటన్నా, నేను మళ్ళీ నిలదొక్కోవాలంటే అని చెప్పి అడిగాను. దానికి అయిపోయిందని మాట్లాడారు. సో అయిపోయిందో లేదో ఆయనకి నాకు తెలుసు అనుకోండి. నేను రోజు అడుగుతున్నా, లెట్స్ కాల్ ఫర్ ఎ సిట్టింగ్ జడ్జ్ ఎంక్వైరీ నా ప్రాపర్టీస్ మీద. మీరు ఊరికేనే చెప్తున్నారు కదా గవర్నమెంట్ మీది, అంతేగాని మీ పోలీసుల ద్వారా అవుతుంది. ఒక ట్రాన్స్పరెంట్ ఏజెన్సీ ద్వారా చేద్దాం. అలాగే క్వార్ట్స్కి సంబంధించి కూడా 2023 నుంచి అంత చేశాడు, ఇంత చేశాడు, అంత అంటున్నారు కదా. ఒక ఈడీ ఎంక్వైరీ చేసుకుందామా? 2022 నుంచి ఈ రోజు దాకా ఒక ఈడీ ఎంక్వైరీ పిలవండి. అత్యున్నతమైన ఎకనామిక్ అఫెన్స్ కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్. ఎవరు ఎత్తారు, ఏ మైన్ లో నుంచి మెటీరియల్ ఎత్తారు, ఏ మైన్స్ లో బ్లాస్టింగ్ జరిగింది, ఏ మైన్స్ లో నుంచి ఎక్స్పోర్ట్ వెళ్ళింది, ఎవరికి ఇచ్చారు అన్నది ఈ రోజు దాకా ఎంక్వైరీ చేద్దాం రండి. నేనే అడుగుతున్నాగా, రండి. అసలు 2022 నుంచి ఈ గంట దాకా, ఈ రోజు దాకా దాన్ని కూడా మీరు చెప్తున్నారు కదా తొందరలోనే. మీరెవరైతే నాకు శ్రీకాంత్ రెడ్డి కలిసి చేశాం క్వార్ట్స్ అని చెప్తున్నారో అదే వ్యక్తి ద్వారా ఖచ్చితంగా ఈడీ కోర్టులోనే పిటిషన్ ఇస్తాను ఎంక్వైరీ చేయమని. నేను శ్రీకాంత్ రెడ్డి కలిసి చేస్తుంటే, నా బినామీలు వేస్తుంటే మేము ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, మేము చేయాల్సిన అవసరం లేదు కదా. తప్పకుండా చేస్తాను. ఎవరో ఒకరిని పిలుచుకురావడం, వేయటం, మీరు ఒకవేళ రైట్ అరెస్ట్ చేస్తారు. ఒక 30 రోజులు, 60 రోజులు, 90, 120 ఉంటా. మీరు పెట్టేసినంత మాత్రాన నాకేదో కొంతమంది సునకానందం పొందొచ్చు, కొంతమంది ఆనందపడచ్చు, బురద జల్లొచ్చు. ఈరోజు ఓపెన్ గా ఇంతకన్నా ట్రాన్స్పరెంట్ గా ఈరోజు నాకు పవర్ లేదు, ఏం లేదు, నా ఆస్తుల మీద కూడా ఎంక్వైరీ చేయండి నేనే అడుగుతున్నా. లేదు క్వాంట్స్ మీద కూడా ఎంక్వైరీ చేయండి. ఈ రోజు దాకా ఎవరెవరు దొరుకుతారో అన్ని బయటకు వస్తాయి కదా. 2 కంపెనీలు పెట్టామని చెప్పాడు. ఒకటి ఆయన, రెండోది నీ బినామీయా? అంతే కదా. నీ కింద ఉన్న నీ ఇంట్లో ఉన్న వ్యక్తి పేరు మీద ఇంకో కంపెనీ పెట్టామంటే అది నీ బినామీయే కదా. నేను 20,000 చేశాను, సంవత్సరం అంతా 1,00,000 చేసింది. పోయిన సంవత్సరం 9 లక్షలు. సరే 9, 6 దాని మీద నేను డిబేట్ కూడా పెట్టదలుచుకోవట్లా. 9 లక్షలు పోయిందా, 6 లక్షలు పోయిందా, ఎంత పోయిందో నేను డిబేట్ పెట్టుకోవట్లా. మేము 20,000 చేశాం, 1,00,000 టన్నులు పోయింది ఈ సంవత్సరం. 1,00,000 టన్నులు పోతే కొరవ 90 మంది చేశారని ఏదో మాట్లాడాడు. 6 లక్షలు 9 లక్షలు ఎంతమంది చేశారు? 180 మంది చేశారు. ఆ 180లో అనిల్ కుమార్ యాదవ్ పేరుందా? ఆ 180లో అనిల్ కుమార్ యాదవ్ చేసిందా? లేదే. మీరు చెప్తున్న 20,000 టన్నులు నేను కంపెనీ పెట్టాలనుకున్నాను, 400 కోట్లతో మంచి చేయాలనుకున్నాను అని అన్నావు. రైట్, నువ్వు కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు 20,000 టన్నులకి 20% కమిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఎంక్వైరీ పంపించండి. దాన్ని కూడా అందరూ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పంపించండి. 20% తీసుకున్నారో తెలుస్తుంది. మీరు ఎందుకు మైన్స్ ఓపెన్ చేయలేదు?
ఫెమి ఎందుకు మా మైన్స్ ఓపెన్ చేయట్లేదు, కార్తలని పోయింది, నా మీద పోలేదే. ఫెమి నా మీద పోలా, మీ మీద పోయింది. రాజాగారి మైన్ 1 year ఓపెన్ అవ్వాలా, చాలా మంది మైన్స్ ఎందుకు ఓపెన్ అవ్వాలిగా, మీ 20% కానీ మీ పాలసీకి సంబంధించిన దాని మీద కట్టలేని పరిస్థితుల్లో కాబట్టి లేట్ అయింది. మీ అంగీకరించిన తర్వాత ఓపెన్ అయింది, 20% తీసుకున్నారు. ఇది వాస్తవా కాదా? టెస్టింగ్ అన్నారు, పట్టుమని లీగల్ మైన్స్ 10-12 ఉన్నాయి. టెస్టింగ్ ఎక్కడైనా మామూలుగా ఎక్కడైనా పాలసీ ఏంటంటే ఒక 5 kilos ఫస్ట్ పంపిస్తారు, లేదా 1 ton పంపిస్తారు, లేదా మాక్సిమం ఒక కంటైనర్ అంటే 27 tons పంపిస్తారు. 15 మైళ్ళకి 15 కంటైనర్లు అంటే ఎంత, మొత్తం 300 tons, 20,000 tons పంపిస్తారు ఎవరైనా టెస్టింగ్ కి. నాకు తెలియదే. కానీ మీరు ఏది చెప్పినా మేము పెద్దోళ్ళమి, మేము చెప్తే సరిపోతుంది అనుకుంటే కాదు కదన్నా. రైట్, నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కంపెనీ మూసారు 400 కోట్లతో. ఆ కంపెనీ మీరు చైనాకు పంపించిన బృందంతో ఎగిరిపోయింది. అక్కడ ఎవరే వాళ్ళు మేము సహకరించము, ఇది సెట్ కదా, అప్పుడే ఎగిరిపోయింది. మేము గ్రామీణ యువతకి మేము అవకాశాలు కల్పించాలనుకున్నాము. ఆ కంపెనీలో ఏం పనులు ఉంటాయో తెలిసినా, రాయెత్తుకు వస్తారు, రాయెత్తి మిషన్లు వేస్తారు, పౌడర్ వస్తుంది, ప్యాక్ చేస్తారు. దానికి ఏ పనులు ఉంటారు, పాపం లేబర్ ఉంటుంది, అంతే కదా. మీరు ఆ పనిలో మీరు ఉద్యోగం వెళ్తే ఒక సాఫ్ట్వేర్ పెట్టించండి, ఓకే. లేదంటే ఇంక ఇండస్ట్రియల్ తీసుకురండి, ఓకే. ఈ ఇండస్ట్రీలో మహా అంటే 50 మంది పట్టుమని, లేదా 100 మంది. ఇప్పుడు రొయ్యల ఫ్యాక్టరీ పెడితే రొయ్యలు వదొస్తుందే, ఏం పని అది? ఆడున్న మహిళలకి రొయ్య అంటే సేమ్ అంతే. ఇది దానికి మేము పెట్టాలనుకుంటే ఇది చేశారు, అది చేశారు. మీరు 20 ఇది ఇంకొకటి, మీ కంపెనీ నుంచి, మీ కంపెనీలు ఆయన చెప్పిన కంపెనీలు ఫిని, లక్ష్మీ కార్డ్స్ నుంచి లక్ష్మీ నరసింహ మినరల్స్ అనే కంపెనీకి, ఆ కంపెనీకి మైన్ లేదు, ఆ కంపెనీకి ఎండిఎల్ లేదు. ఇదిగో లక్ష్మీ నరసింహ మినరల్స్ అనే కంపెనీ, ఈ ధనలక్ష్మి మైనే లేదులేండి, అది ఇల్లీగల్ మైన్, పక్కన పెడదాం. ఈ కంపెనీకి దీనికి మైన్ లేదు, దీనికి ఎండిఎల్ లేదు, ఎక్స్పోర్టర్ కాదు. 10 కోట్ల రూపాయల పైన డబ్బులు ఆ కంపెనీకి ఎందుకు కొట్టారు? నేను చెప్తాను ఎందుకు కొట్టారంటే, ఈ కంపెనీ మేము గతం నుంచి చెప్తున్న శోభారాణి, శ్రీనివాస మైన్, సిద్ధి వినాయక మైన్ లో పర్మిషన్ లేని మైన్స్ లో నుంచి బ్లాస్టింగ్ చేసి మెటీరియల్ ఎత్తి ఈ కంపెనీల ద్వారా ఎక్స్పోర్ట్ చేశారు కాబట్టి ఆ డబ్బులు ఈ కంపెనీకి కొట్టారు. ఇది వాస్తవమా కాదా? అది 50 years అయిపోయింది. ఆ మెటీరియల్ ఆప్షన్ చేస్తే 300 కోట్ల నుంచి 500 కోట్లు ప్రభుత్వానికి వస్తుంది. మీకు సంబంధించిన కాకపోతే అవి గవర్నమెంట్ ల్యాండ్స్ కాబట్టి వాటి మీద నోటీస్ బోర్డు పెట్టి ఆ మెటీరియల్ ఆప్షన్ చేయించండి, ఈ పత్రికల సమక్షంలోనే క్షమాపణ చెప్తాను అని చెప్పిన వాడిని నేను. అది కూడా చెప్పి 3 నెలలు అయింది. ఈ రోజు కూడా చెప్తున్నా, చెప్పాడు కదా నిన్న, నేనే కాదు నా కింద వాళ్ళు చేసినా కూడా నా దగ్గరికి రానిను అని చెప్పిన వ్యక్తివి. ఈరోజు నేను ఓపెన్ గా చెప్తా ఉన్నా, శ్రీనివాస మైన్ లో, సిద్ధి వినాయక మైన్, శోభారాణి మైన్స్ లో ఇంకా ఇల్లీగల్స్ జరుగుతా ఉంది. అయ్యి గవర్నమెంట్ 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అయిపోయిన మైన్స్. ఎందుకు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవట్లేదు? ఆ మెటీరియల్ ఎందుకు ఆప్షన్ పెట్టట్లేదు? ఆ 300 కోట్లు 500 కోట్ల దోపిడీకి నీకు భాగస్వామ్యం లేకపోతే మీ కంపెనీ నుంచి ఈ కంపెనీకి ఎందుకు డబ్బులు పడ్డాయి? మీరు ఆప్షన్ పెట్టించండి, ఈ మైన్స్ లో బోర్డ్స్ పెట్టించండి, గవర్నమెంట్ మైన్స్ అని. ఎవడన్నా తప్పు చేస్తుంటే వాడి దగ్గర తీసుకున్నాడంటే కూడా అర్థం ఉంది. అన్ని పర్మిషన్స్ ఉండి, అన్ని హక్కులు ఉండి, మాకు పర్మిషన్ 20% కట్టకపోతే మైన్ ఓపెన్ చేయకుండా కలెక్ట్ చేసిన మహానుభావులు మీరు. ఇది వాస్తవాలు. ఇవన్నీ ఏమన్నా నిందలు పడుతుంటేనో లేకపోతే చేసిన తప్పులు బయటపడుతుంటే టెన్షన్ తట్టుకోలేకపోతుంది. ఆవేశంలో కొత్తగా వచ్చింది రాజకీయాలు కాబట్టి, మొట్టమొదటిసారి లేటుగా 60 సంవత్సరాలకి ఎమ్మెల్యే అయింది కాబట్టి, 62 సంవత్సరాలకి ఎమ్మెల్యే అయింది కాబట్టి కొంచెం ఆవేశం ఉండొచ్చు. పెద్ద ఆవిడికి తప్పులేదు. నేను కూడా ఆ బిడ్డలు నాకన్నా పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి పెద్ద ఆవిడే దీవెనలుగా భావిస్తాను. ఏంటి నన్ను సంస్కారవంతంగా, ఆమెకున్న సంస్కారవంతమైన పెద్ద ఆవిడకున్న సంస్కారవంతంగా నన్ను దునపోతుంది తిట్టినా, వాడు వీడు అని తిట్టినా, నా తల్లి కూడా నన్ను తిడుతుంటుంది, ఎదవా, దునపోత, గాడిద అని తిడుతుంటది. పర్లేదు, నేనేం బాధపడినమ్మా. ఇంకా కావాలంటే తిట్టు. మీరు తీసుకువస్తున్న గొప్ప కంపెనీని ఈ సైంధవుడు ఆపుతున్నాడు. మీకు బాధ ఉంటుంది. 4.5 సంవత్సరాల పాటు ప్రశాంతంగా 20% కమిషన్ దొబ్బేయాల్సింది ఈ సైంధవుడు ఆపేశాడు అన్న బాధ మీ భార్యాభర్తలకు ఉండటంలో తప్పే లేదు. నెలకి 20% చొప్పున బూమింగ్ వస్తుంది కాబట్టి ఒక 20 కోట్లు, 15 కోట్లు, 30 కోట్లు, ఒక 24.5 సంవత్సరం పాటు ఒక 500-600 కోట్లు దండి కొట్టాడు. నా మీద బాధ ఉండటంలో తప్పు లేదు. ఈ సైంధవుడి మీద నువ్వు బాధ దున్నపోతుంది తిట్టడంలో నేను తప్పే లేదు. కాబట్టి తప్పులేదు, పడతాను. కానీ నేను చెప్పినట్టుగా మాత్రం సమాధానాలు చెప్పండి. నువ్వు అడిగిందే చెప్తున్నా. మా మీద విమర్శ చేస్తే మేము సమాధానాలు చెప్పుకుంటాం. ఇంకొకటి, నాకు దైవ భక్తి ఉంది, ఆ దేవుడు చూసుకుంటాడు అని చెప్పాడు. చాలా మందికి తెలుసో లేదో, అత్యంత శివభక్తుడు ఎవరు?
సీతమ్మ వారిని అపహరించుకోబోయిన రావణాసురుడే అతిపెద్ద శివభక్తుడయ్యా.